రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో నిందితులను 3 రోజు సిట్ అధికారులు విచారించనున్నారు. ఇక మొదటి రోజు 4 నిందితులను వేరువేరు గదుల్లో విచారించిన సిబిఐ అధికారులు 2 యార్డ్ డైరీ ఎండి రాజు రాజశేఖరన్, బోలే బాబా డైరీ డైరెక్టర్లు కోమిలి జైన్, విపిన్ జైన్లను కలిపి విచారించారు. మొదటి రోజు ఇచ్చిన సమాధానాలను ముగ్గురు ఎదుట ప్రస్తావించినట్లు తెలుస్తోంది. యార్డ్ డైరీకి టీటీడీ టెండర్లు దక్కడం వెనుక అప్పటి పాలక మండలిలో కొందరి బోర్డు సభ్యుల హస్తం ఉందని సిట్ అధికారులు గుర్తించారు. యా డైరీకి టెండర్లు వేసేందుకు అవసరమైన డబ్బు, మిగిలిన వ్యవహారాలన్నీ ఆ సభ్యులే చూసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక తిరుపతిలో నిందితులను కస్టడీలో ప్రశ్నిస్తూనే వాళ్ళు చెప్పే దాని ప్రకారం వారి ఇల్లు, కార్యాలయాలు, బోలే బాబా, వైష్ణవి, యా డైరీలలో మరో బృందం సోదాలు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, బ్రాహ్మణి మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అనిమల్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యి సరఫరా చేసినటువంటి ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురిని కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణలో అసలు చాలా సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఆరోపణలు వస్తున్నటువంటి, అంటే తమ ప్రమేయం లేదని, తమకు తెలియదని, ఇలాంటి మాకు తెలియకనే ఈ టెండర్లన్నీ ప్రాసెస్ జరిగిందంటూ కూడా రకరకాలుగా ఆరోపణలు ఏదైతే బోర్డు సభ్యులు, బోర్డు చైర్మన్లు, గతంలో పనిచేసినటువంటి టీటీడీ అధికారుల పైన ఎవరైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటికీ బలం చేకూర్చే విధంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళందరూ అధికారులు, అంటే కస్టడీలో ఉన్నటువంటి నిందితులు, ప్రధాన నిందితులు విభిన్నంగా సమాధానాలు చెప్తున్నారు. వాళ్ళకందరికీ తెలిసే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. టెండర్ల ప్రక్రియ కావచ్చు, ఏదైతే అంటే బోలే బాబా డైరీ నుంచి వైష్ణవికి, వైష్ణవి డైరీ నుంచి చెన్నైకి చెందినటువంటి ఏఆర్ డైరీకి అంటే టెండర్లు అక్కడి నుంచి కూడా టీటీడీకి టెండర్లు దక్కే విషయంలో అప్పట్లో ఇక్కడ బోర్డు సభ్యులుగా పనిచేసినటువంటి ఇద్దరి బోర్డు సభ్యుల ప్రమేయం ఉంది. ఇందులో చెన్నైకి చెందినటువంటి ఒక బోర్డు సభ్యుడు, మాజీ సభ్యుడు, టీటీడీకి అత్యంత అప్పట్లో పాలక వర్గానికి, చైర్మన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఆయనే అప్పట్లో ఏఆర్ డైరీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగించే విషయంలో నగదు, అంటే దానికి సంబంధించినటువంటి లావాదేవీల ఖర్చుల విషయాలు కావచ్చు, లేదంటే పైరువీల విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనే దగ్గరుండి ఆ వ్యవహారాలని చక్కబెట్టారంటూ కూడా ప్రాథమికంగా నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏదైతే మొదటి రోజు 4 నిందితుల్ని కూడా వేరు జరిపారు. నిన్నంతా కూడా ముగ్గురు డైరెక్టర్లను, ఏదైతే బోలే బాబా డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఎండి రాజశేఖర్ ని ఒకే గదిలో ముగ్గురిని కూడా కూర్చొని పెట్టి గతంలో, అంటే మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి, నిన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ కి విభిన్నంగా ఉన్న నేపథ్యంలో ఆ సమాధానాన్ని తీసుకున్న తర్వాత ఆయా కంపెనీల్లో ఇప్పటికే ఆల్రెడీ అక్కడ సోదాలు, మరో బృందం సిబిఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. అక్కడికి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లు, కొన్ని ప్రాసెస్ అంతా కూడా చేయడం జరిగింది. సో మొత్తం మీద ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా కూడా వాళ్ళకి ఇంకా 2 రోజులు గడువు ఉంది. ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా ఇవాళ కూడా ప్రధాన నిందితులుగా ఎవరైతే ఉన్నారో ఈ 4 కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్ని, అదేవిధంగా ఎండీని, వీళ్ళందరినీ కూడా విచారణ జరుపుతారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కూడా విచారణ జరుపుతారు. రేపు ఎల్లుండి లోపల ఈ విచారణ అనేది కంప్లీట్ అవుతుంది. అవసరం వస్తే మరో 2 రోజులు కూడా విచారణ, అంటే కోర్టు ఆదేశాల ప్రకారం మరో 2 రోజులు కూడా విచారణ పొడిగించే దిశగా సిబిఐ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో మొత్తం మీద ఇప్పటి వరకు కూడా 4 అరెస్టులు జరిగితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమాచారం ప్రకారం మరికొన్ని అరెస్టులు కూడా రేపు ఎల్లుండి లోపల జరిగే అవకాశం అయితే ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఇప్పటికే కూడా సిబిఐ అధికారులు చేసుకోవడం జరిగింది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.